వేదికగా పెద్దలందరికీ ఉదయం నమస్కారం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇచ్చినట్టు తమ సోదరులందరికీ ఆహ్వానించవచ్చు. ఇవాళ 4 సార్లు పోటీ చేసి ఒక వ్యక్తి వ్యక్తితో అంటే చాలా కష్టం. ఎందుకంటే వరుసగా లేదు, ఇది ఒక రికార్డు. రెండోది 1962 నుంచి ఇప్పటి వరకు కమ్మ సోదరులు తప్ప ఒకే ఒక వ్యక్తి సంగీత వెంకటరెడ్డిగా ఒక ఆయనే ఎమ్మెల్యేగా ఎదిగారు, మంత్రిగా చేశారు. మిగతా 62 నుంచి ఇప్పటివరకు కూడా కమ్మ సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఎమ్మెల్యే చేశారు. ఇది ఒక రికార్డు. అలాగే నియోజకవర్గం ఏర్పడ్డాక ఇప్పుడు 2009లో ఏర్పడ్డది నియోజకవర్గం. రేపు 2029 వరకు తర్వాత మార్చి అంటే నియోజకవర్గాలు పెరుగుతి 125 అన్నారు. ఆ దాంట్లో ఒకేసారి నియోజకవర్గం ఏర్పడి నుంచి చివరి వరకు ఎమ్మెల్యే చేసిన గంట 2 నియోజకవర్గాలు. ఒకప్పుడు మున్సిపల్ చైర్మన్గా పంచాయతీ నుంచి రిటర్న్గా అమ్మ వచ్చే వరకు మున్సిపల్ చైర్మన్గా 2 తర్వాత 21 సంవత్సరాలు కూడా చేశారు. ఆ తర్వాత రిజర్వేషన్ వచ్చి రిజర్వేషన్ మార్పులు చేసుకోండి. ఇలాగే ఈ నియోజకవర్గం ఏర్పడ్డాక ఇప్పుడు వరకు మన వైపు నియోజకవర్గం ఒక రికార్డు అని చెప్పి కోరుకుంటూ ఆ రెండోది ఆ వ్యక్తి ఇందాక ఒకరు చెప్పారు, చాలా సౌకర్యాలు చాలా గౌరవంగా ఉంటాడు. అది నిజమే. ఎందుకంటే ఈ రాజకీయంలో ఉన్న ఒక పార్టీలో ఉన్న విమర్శించినప్పుడు ఒకసారి రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా విమర్శించినప్పుడు మళ్ళీ ఆయన కనపడితే ఏమనుకుంటాడో మనం అనుకుంటాం. అలాంటి ఆయన ఎదురొచ్చి పాటిస్తాం. అసలు మనసులో ఏమి పెట్టుకోకుండా అంత అభిమానిగా మాట్లాడే వ్యక్తుల్లో మన కమ్మ సంఘం సంబంధించిన వ్యక్తులు ప్రప్రభుత్వం జోగేశ్వరరావు అని చెప్పి మనం చేసుకుంటూ ఇప్పుడు కూడా ఈయన ఆయుర్వేదాలు ఇవ్వాలి. రాజకీయాల్లో ఒక్కొక్కడు ఒక్కొక్క పార్టీలో ఉంటారు. ఒక పార్టీ వచ్చినప్పుడు ఆ వ్యక్తి గొప్పడని చెప్తాం, ఈ పార్టీ ఉంది ఈ పార్టీ గొప్పడని చెప్తాం. ఏ గొప్పడైనా ఏ వ్యక్తి అయినా మన సంఘానికి సంబంధించిన వ్యక్తి ఎవరైనా సరే మంచి అత్యున్న స్థానంలో ఉంటే తప్పకుండా వ్యక్తిని మనం అభినందించాలి, ఆయన జీవితాన్ని మన సంఘాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఎప్పుడు వెల్లడి ఉంటామని చెప్పి మీ ద్వారా మనం చేసుకుంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సంఘ సభ్యులందరూ నమస్కారం.